అందరికీ నమస్తే అండి. నా వెనుక మీరు చూస్తున్నది విశాఖ నగర అందం. విశాఖ నగరం అంటే ఓవైపు సువిశాల సాగర తీరం, మరోవైపు తూర్పు కనుమలు. ఇటువంటి నగరాన్ని ఒక్కసారి సందర్శించిన వారు ఎవరైనా ఇక్కడ స్థిరపడాలి అని కోరుకోవడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అటువంటి విశాఖ నగరం అభివృద్ధిలో అగ్రగామిగా ఉండాలి. ముఖ్యంగా ఐటీ వంటి రంగాల్లో శరవేగంగా దూసుకుపోవాలి. కానీ విశాఖ నగరంపై దశాబ్దాలుగా ఉన్న నిర్లక్ష్యం కారణంగా ఆశించిన స్థాయిలో ఈ నగరం అభివృద్ధి బాటన పట్టలేదు. కానీ ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా లోకేష్ గారు ప్రత్యేకమైన చొరవ చూపిస్తున్నారు. విశాఖ నగరాన్ని ఐటీ రంగంలో పరుగులు పెట్టించే దిశగా ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఒక్కొక్కటిగా ఫలితాలనిస్తున్నాయి. మనం ప్రస్తుతం ఋషికొండ ఐటీ పార్క్లో ఉన్నాం. ఋషికొండ ఐటీ పార్క్లో జరుగుతున్న ఓ అద్భుతం రానున్న రోజుల్లో విశాఖ నగరం ఐటీ రంగంలో అగ్రగామిగా ఎదగడానికి అవసరమైన పునాదిని వేయబోతోంది. ప్రస్తుతం మన వెనుక ఉన్నటువంటి ఈ బిల్డింగ్ని చూసినట్లయితే ఇది మిలీనియం టవర్స్. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖ నగరంలో ఐటీ రంగాన్ని ప్రోత్సహించడానికి, అభివృద్ధి చేయడానికి ఇక్కడ మిలీనియం టవర్స్ను ఆయన నిర్మించారు. అయితే మిలీనియం టవర్స్లో ఐటీ రంగానికి సంబంధించినటువంటి కంపెనీస్ పెద్ద స్థాయిలో రావడం, ఇక్కడ ఆశించిన స్థాయిలో ఆ రంగానికి అవసరమైన ఊతాన్ని ఇవ్వడంలో తరువాత వచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేది కాస్త విఫలమైందనే చెప్పాలి. ముఖ్యంగా వారు ఐటీ రంగ అభివృద్ధిపై దృష్టి సారించకపోవడం, ప్రధానంగా విశాఖను పరిపాలనా రాజధానిగా మార్చుకుని ఇక్కడ రాజకీయ కార్యకలాపాలు చేయాలనేటువంటి ఆలోచనతో వారు చేసినటువంటి ప్రయత్నాలు అనేవి కాస్త బెడిసికొట్టాయి. అందులో భాగంగా విశాఖ నగరానికి రావాల్సిన స్థాయిలో ఐటీ పరిశ్రమలు కూడా రాకపోవడం, ఐటీ రంగ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఇక్కడ కాస్త దెబ్బతినడం అనేది జరిగింది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి ఐటీ రంగానికి ఇక్కడ అవసరమైన ప్రోత్సాహాన్ని ఇవ్వడం ప్రారంభించింది. అందులో భాగంగా టీసీఎస్ వంటి సంస్థను ఇవాళ విశాఖ నగరానికి నారా లోకేష్ తీసుకురాగలిగారు. ఆయన అంతర్జాతీయ స్థాయిలో విశాఖ నగరాన్ని ప్రొజెక్ట్ చేస్తున్న తీరు కావచ్చు, కేంద్రంతో ఎప్పటికప్పుడు మంతనాలు జరుపుతూ విశాఖ నగరానికి ఇక్కడ ఐటీ అభివృద్ధికి అవసరమైన సహకారాన్ని పొందే దిశగా చేస్తున్నటువంటి చర్యలు కావచ్చు. ఇవాళ మనం చూస్తున్నాం మిలీనియం టవర్స్లో టీసీఎస్ టెంపరీగా కార్యకలాపాలు ప్రారంభించబోతోంది. ఇప్పటికే టీసీఎస్కి 99 పైసలకు 22 ఎకరాల భూమిని ప్రభుత్వం ఇచ్చింది. అయితే 99 పైసలకు ఇవ్వడం మీద కూడా అనేక విమర్శలు వచ్చాయి. కానీ విశాఖ వంటి నగరంలో ఇక్కడ ఉండేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ను పెంచుకోవడం, ఇక్కడ ఉన్న మానవ వనరుల్ని సద్వినియోగం చేసుకోవడం, తద్వారా విశాఖ నగరానికి అవసరమైనటువంటి ఎకనామిక్ యాక్టివిటీని బూస్టప్ చేయడం అనేది ప్రభుత్వాల బాధ్యత. అందులో భాగంగా ప్రతిష్టాత్మకమైన సంస్థ టీసీఎస్ వంటి సంస్థకు ప్రోత్సాహం ఇవ్వడం అంటే ఖచ్చితంగా దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావడమే. ఒక ప్రాపర్టీ అమ్మేస్తే ₹1 రావచ్చు, దాన్ని ఫ్రీగా ఇచ్చినా దాని ద్వారా గవర్నమెంట్కి 3-4 కోట్లు రావచ్చు కదా, ఇదే 5 ఇయర్స్లో. అదే ఆలోచించాలి కదా. ఆ ఆలోచించి విజ్ఞానం లేని వాళ్ళు కోర్టుకు వెళ్ళొచ్చు. దే బీ జస్టిఫైడ్. అదే ₹1 భూమిని రూపాయికి ఇచ్చేస్తానంటే ₹1 భూమిని రూపాయికి ఇస్తామంటే వాస్తవం. ₹10 కోట్ల భూమి, బట్ ఈ రూపాయికి ఇస్తాం వల్ల ₹10 కోట్ల నెక్స్ట్ 10 ఇయర్స్లో వస్తుంది. దానివల్ల యువతకు ఉద్యోగం వస్తుంది, కాలేజెస్కి చదువుకునే వాళ్ళు పెరుగుతూ ఉంటారు, ఎంప్లాయ్మెంట్ పెరుగుద్ది, ద పాజిటివ్ వైబ్రేషన్, టూరిజం ఇండస్ట్రీ పెరుగుద్ది, ట్రావెల్ ఇండస్ట్రీ పెరుగుద్ది, హోటల్ ఇండస్ట్రీ పెరుగుద్ది, ఇన్ని ఈకో సిస్టమ్స్ పెరుగుతున్నాయి. వీళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్తే స్కూల్ ఇండస్ట్రీ మంచి మంచి స్కూల్స్కి వస్తాయి. సో యూ లుక్ ఎట్ ద ఆల్ రౌండ్ ఇంపాక్ట్ ఆన్ ద ఎకానమీ. మీరు రూపాయికి మేబీ ₹10 కోట్ల ల్యాండ్ రూపాయికి యూఆర్ లుకింగ్ ఎట్ ఇట్. అది 20 సంవత్సరాలుగా అక్కడే ఉంది ల్యాండ్. దానివల్ల ఏమీ ఒక ఉద్యోగం రాలేదు, ఎకో సిస్టమ్ పెరగలేదు కానీ డెడ్ ఎకానమీ లాగా ఉంది కదండి. ఇప్పుడు యూఆర్ బ్రింగింగ్ టు లైఫ్ సో మెనీ సెక్టర్స్ కదండి. సో డెఫినెట్లీ ఇట్ ఇస్ అ పాజిటివ్ కదా. మీకు పర్మనెంట్గా ఏం పోవట్లేదు. వాట్ ఇస్ ద రెవెన్యూ దట్ యూఆర్ జనరేటింగ్ ఇన్ ద బ్యాక్ అండ్ ఊహించుకునే కెపాసిటీ ఉండాలి కదా. వీళ్ళు భోజనం చేసినప్పుడు హోటల్లో గవర్నమెంట్కి జీఎస్టీ ఎంత వస్తుంది, వీళ్ళు బైక్లో పెట్రోల్ కొట్టినప్పుడు గవర్నమెంట్కి జీఎస్టీ ఎంత వస్తుంది, వీళ్ళు ఎక్కడ బార్కి వెళ్ళినప్పుడు గవర్నమెంట్ జీఎస్టీ ఎంత వస్తుంది, వీళ్ళు బట్టలు కొనుక్కున్నప్పుడు జీఎస్టీ ఎంత వస్తుంది, వీళ్ళు పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు సో ఇన్ని రకాలుగా గవర్నమెంట్కి బ్యాక్ ఎండ్లో డబ్బులు వస్తుంది. సో వాళ్ళకి అర్థమైంది ఏంటంటే భూమి అమ్మేసి డబ్బులు చేసుకుంటాను. ఈ భూమి ఇచ్చి బ్యాక్ ఎండ్లో వాళ్ళ దగ్గర ఎంత లాగేసుకుంటున్నాం ఎకానమీలోకి, భారతదేశంలోంచి. కానీ అంతర్జాతీయంగా ఎంత డబ్బు విశాఖపట్నంలో పంప్ అవుతుంది, ఇంటర్నేషనల్ మనీ హౌ మచ్ ఇస్ ఫ్లోయింగ్. మీరు లుక్ ఎట్ ద క్యూములేటివ్ ఎఫెక్ట్, దానికంటే డబుల్ త్రిబుల్ వస్తుందండి ఓవర్ ద నెక్స్ట్ 10-20 ఇయర్స్. అటువంటి టీసీఎస్ సంస్థకు ఇక్కడ విశాఖ ఐటీ హిల్స్లో ప్రత్యేకంగా భూమిని కేటాయించారు. అంతకు ముందే అంటే అక్కడ శాశ్వత నిర్మాణాలు జరగడానికి ముందే ఇక్కడ టెంపరీ క్యాంపస్ని ప్రారంభించబోతున్నారు. మనం చూస్తున్నాం ఐటీ హిల్స్ పైన ఇప్పటికే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్కి సంబంధించినటువంటి బోర్డును కూడా ఏర్పాటు చేస్తున్నారు. రతన్ టాటా గారు బతికి ఉండగా
టాటా సంస్థ ప్రకటించిన చిట్ట చివరి పెట్టుబడిగా దీన్ని భావించాలి. ఆ తర్వాత ఆయన తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం విశాఖ నగరంలో ఆ రోజు టాటా సంస్థ ప్రకటించినటువంటి ఈ పెట్టుబడి అనేది ఖచ్చితంగా సాకారం అవ్వడానికి అనేక అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంత యువత కావచ్చు, గోదావరి జిల్లాల్లో ఉండే యువత కావచ్చు, ఉపాధి కోసం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు తరలిపోతున్నారు. ఇక్కడి మానవ వనరులన్నీ కూడా ఆయా నగరాల్లో ప్రొడక్టివ్గా మారుతున్నాయి. ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళి ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ జాబ్స్ చేసుకుంటున్నాం. అక్కడ వచ్చే ప్యాకేజెస్ ఇక్కడ మాకు రావట్లే. అదే అక్కడ ఉండే కంపెనీస్ ఇప్పుడు వైజాగ్కి వస్తుంటే మేము ఇక్కడే ఉండి ఫ్యామిలీస్తో ఉండి చక్కగా ఇక్కడ వర్క్ చేసుకుంటే మేము కూడా హ్యాపీగా ఉంటాం. అంత దూరం వెళ్ళి ఫ్యామిలీస్కి దూరంగా ఉండి అలా చేసుకునే కన్నా ఇప్పుడు టీసీఎస్ వచ్చింది, అలా కాగ్నిజెంట్ ఉన్నాయి, ఇలా చాలా కంపెనీస్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ జెన్పాక్ట్ ఉంది, ఇలా ఎన్నెన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా కొంచెం కొంచెంగా గ్రోత్ అవ్వడానికి, డెవలప్ అవ్వడానికి ఇలా గవర్నమెంట్ అని తీసుకొస్తే మేము ఇప్పుడు వైజాగ్ యూత్ కూడా వేరే దగ్గరికి వెళ్ళి జాబ్ చేయాల్సిన అవసరం అనేది రాదు. ఇక్కడ వాళ్ళకి కూడా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అండ్ అవే ప్యాకేజెస్తో మాకు ఇక్కడ కనుక మంచి జాబ్స్ వస్తే మేము ఎక్కడెక్కడికో వెళ్ళి వైజాగ్ వదిలేసి ఇంత మంచి ప్లేస్ వదిలేసి ఎవరు వెళ్ళాలని కూడా అనుకోరు కదా. ఇప్పుడు టీసీఎస్ తీసుకొచ్చినట్టే ఇన్ ద సేమ్ వే ఆయన ఇంకా ఇనిషియేషన్ ఎక్కువగా తీసుకొని వైజాగ్ యూత్కి ఇంకా మంచిగా జరగాలి, బెటర్గా అవ్వాలి అని చెప్పి ఇంకా ఆయన ఇనిషియేషన్ తీసుకుంటే ఇంకా కంపెనీస్ అనేవి వస్తాయి. గవర్నమెంట్ అనుకుంటే ఏదైనా చేయగలదు, అది అందరికీ తెలిసిన విషయమే. ఇది ఎగ్జిస్టింగ్ ఉన్న ఎంప్లాయీస్తో పాటు కొత్త స్టూడెంట్స్కి ఎవరికైనా రాబోయే రోజుల్లో మంచిగా ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. సో తద్వారా ఓన్లీ ఎంప్లాయీసే కాకుండా ఫ్యామిలీసే కాకుండా సిటీ గ్రోత్, ఎకనామిక్ గ్రోత్ కూడా బాగుంటుంది. ఎందుకంటే ట్యాక్స్ పే చేస్తారు, ఆటోమేటిక్గా ఎకానమీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఎక్కడికో వెళ్ళి మన పేరెంట్స్కి కానీ ఫ్యామిలీకి కానీ దూరంగా ఉండాల్సి వస్తుంది. సో ఇక్కడ ఇలాంటి కంపెనీస్ వచ్చి ఆపరేషన్ త్వరగా స్టార్ట్ చేసి ఎంప్లాయ్మెంట్ని తీసుకుంటే మేమైతే చాలా హ్యాపీగా చాలా ఫీల్ అవుతుంది ఈ గవర్నమెంట్లో వచ్చినందుకు. ఐటీ మినిస్టర్ ముఖ్యమైన లోకేష్ గారు అయితే చాలా ఎఫర్ట్ పెట్టారు ఇలాంటి టీసీఎస్ రావడానికి. ఇదే విధంగా ఇంకా కంపెనీలు తేడానికి కూడా చాలా తన నుంచి ఎఫర్ట్ పెడుతున్నారని అనుకుంటున్నాం. అదేవిధంగా డేటా సెంటర్స్ కానీ, గూగుల్ కానీ, అదే కాగ్నిజెంట్ కానీ ఇప్పుడు అనౌన్స్ చేశారు. అదే కొన్ని రోజుల్లో కమింగ్ డేస్లో ఇట్ విల్ బీ కమింగ్ వెరీ సూన్. సో వీ ఎక్స్పెక్ట్ అదే విధంగా వస్తుందని అనుకుంటున్నాం. ఈ విధంగా వస్తే రెండుగా అయితే ఈ గవర్నమెంట్ అయితే బాగా సపోర్ట్ చేస్తుందని అయితే అనుకుంటున్నారు. రానున్న రోజుల్లో టీసీఎస్తో పాటు ఇతరత్ర అనేక సంస్థలు ఇప్పటికే ఏవైతే ఎంఓయూ చేసుకుంటుందో రాష్ట్ర ప్రభుత్వం, ఆ సంస్థలన్నీ ఇక్కడ గ్రౌండ్ అయినట్లయితే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి మానవ వనరులు ఇక్కడే ప్రొడక్టివ్గా మారుతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక వనరుగా వారు మారేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. ఏదేమైనా రానున్న రోజుల్లో విశాఖ నగరం ఐటీ రంగంలో శరవేగంగా దూసుకు వెళ్తూ అభివృద్ధి చెందడానికి అవసరమైన ప్రతి ఒక్క అవకాశం పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. అందులో భాగంగా ఇటువంటి ఫలితాలు ఒక్కొక్కటిగా మన ముందు వస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. కెమెరా పర్సన్ కృష్ణతో అనిల్, జనగలం న్యూస్, విశాఖ.